రాష్ట్రంలో జోగి రాజీవ్ కేసు అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు మేఘన ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పటికీ మీరు 11 మెంబర్స్ మీద విజయవాడలో కేసు పెట్టారు ఇబ్రాహీంపట్నంలో. అదంతా వసంత కృష్ణప్రసాద్ చేపిస్తున్నారని జోగి రమేష్ వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? అంటే పెళ్లి చేసినప్పుడు ఎవరికైనా తెలుసా అండి? అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకొచ్చింది? తర్వాత దీన్ని వాళ్ళ దగ్గరికెళ్ళి ఇలా టర్న్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఏమీ అనుకోరు గదా! జోగి రమేష్ ఏమంటున్నారంటే మీరు రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని ఫేక్ ఏఐ వీడియోస్ అంటున్నారు. దీన్ని నిన్న కూడా చూపించారు ఆయన చాలా వీడియోస్ మాకు. దాంట్లో మాత్రం మీరు రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్ అంటున్నారు. దీన్ని ఏమంటారు? అంటే ఇంకా కూడా చాలా ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. యాక్చువల్‌గా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఒక 20% ఆఫ్ ద ఎవిడెన్స్ అనేది నేను సబ్మిట్ చేశాను. ఆ విషయాలు కొన్ని బయటికొచ్చాయి ఆ వీడియోలు. ఒకవేళ ఏఐ వీడియోసే అయితే ఇంకా కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. వాటిని కూడా వాళ్ళు ఒకసారి ఫోరెన్సిక్‌కి పంపించి కూడా టెస్ట్ చేసుకొని చూడమని చెప్తున్నాను. కేసు పెట్టడానికి వసంత కృష్ణప్రసాద్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆయన చెప్తేనే మీరు కేసు పెట్టారని జోగి రమేష్ అంటున్నాడు. దీనికేం సమాధానం చెప్తారు? మీరు మొన్న రీసెంట్‌గా వచ్చిన రాజీవ్ వీడియోస్‌లో చూస్తే అతనే చెప్తున్నాడు కదా! ఫోర్స్ చేసింది నువ్వే ఇష్టం లేకుండా బలవంతం చేసి పెళ్లి చేసావని చెప్పి. అతనికి వాళ్ళ కొడుకుకి కూడా వసంత కృష్ణ ప్రసాద్ గారైతే వచ్చి చెప్పారు కదా! అసలు వాస్తవాలు ఏంటనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు విషయాలు పక్కకు పెట్టి దీన్నెందుకు పక్కదారి పట్టిస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మీరు? వీలైనంత తొందరగా దీంట్లో నుంచి బయటపడి విముక్తి కలిగితే దానికంటే పెద్ద న్యాయం నాకు ఉండదండి. మీరు వైసీపీ పార్టీ వాళ్ళందరినీ కలిసారు. సీఎం చంద్రబాబు నాయుడిని గాని కలిసే అవకాశం ఉందంటారా ఈ విషయం మీద? నేను ఇప్పటి వరకైతే కలవడం గానీ, మాట్లాడడం గానీ జరగలేదండి. బట్ వారి సపోర్ట్‌తో ఇప్పుడు మేము లీగల్‌గా అయినా జోగి రమేష్ పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ లేకుండా నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. సో చూసారు కదా, నాకు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారు జోగి మేఘన. కెమెరామెన్ సాయితో అథా మహమ్మద్ RTV విజయవాడ.